ఇప్పుడు మనకున్న 6 ఫండమెంటల్ రైట్స్ యొక్క ఆర్టికల్స్‌ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్ ట్రిక్ ద్వారా తెలుసుకుందాము. నేను మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని సింపుల్‌గా 6 ఫండమెంటల్ రైట్స్‌ని ఈ లాజిక్ యూజ్ చేసుకొని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది. నేను మీకు ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి ఒకసారి. ఈ మనకున్న ఈ 6 ఫండమెంటల్ రైట్స్‌కున్న ఆర్టికల్స్‌ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది చూద్దాము. మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 32 వరకు ఉన్నాయన్నమాట. ఇక్కడ 14ని నేను యాజ్ ఇట్ ఈస్‌గా రాసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ 32 ఉంది కదా, ఈ లాస్ట్ దానికి 32ని రాసేసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్‌గా. ఏం లేదు, లాస్ట్ దానికి 32 ఆర్టికల్ ఒకటే ఉంది కాబట్టి దీని గురించి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ ఈ 14 చూడండి, 14 ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ 4 ఆర్టికల్స్ ఉంటాయి. సో 14 ప్లస్ 4 యాడ్ చేయండి 14కి, అంటే ఎంత 18. సో ఇక్కడ 4 ఆర్టికల్స్. ఆర్టికల్ 14 టు 18 రైట్ టు ఈక్వాలిటీ. తర్వాత నెక్స్ట్ లాజిక్ ఏంటంటే, ఇక్కడ 32 ఉంది కదా, ఈ 32ని అడ్వాంటేజ్గా తీసుకొని మిగిలిన వాటి ఆర్టికల్స్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అది ఎలా అంటే 32కి +10 యాడ్ చేద్దాము, అంటే ఎంత 42. సో 4 2 4 2 ఇది 4. ఓకే, అంటే దీనికి 4 ఆర్టికల్స్, దీనికి 2 ఆర్టికల్స్, దీనికి 4 ఆర్టికల్స్, దీనికి 2 ఆర్టికల్స్, దీనికి 2 ఆర్టికల్స్. చూడండి, 4 అంటే ఇక్కడ ఆల్రెడీ 18 అయిపోయింది. సో నెక్స్ట్ 14 అంటే నెక్స్ట్ 4 అంటే 19 20 21 22. సో 19 to 22. తర్వాత 2 ఆర్టికల్స్ అంటే 23 24 ఆర్టికల్స్. తర్వాత 4 ఆర్టికల్స్ 25 26 27 28 25 to 28 ఆర్టికల్స్. తర్వాత 2 29 30 ఇక్కడ రాస్తున్నాను, 29 to 30, లాస్ట్ దానికి 32. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22, ఆర్టికల్ 22. తర్వాత రైట్ అగైన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. తర్వాత రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఆర్టికల్ 25 to ఆర్టికల్ 28. ఫిఫ్త్ రైట్ ఏంటి, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆర్టికల్ 29 to ఆర్టికల్ 30. సిక్స్త్ రైట్ ఏంటి, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఆర్టికల్ 32